ఆఫ్టర్ ఆల్ 10 lakhs అంతేగా. వల్లభ, ఆస్తి మన చేతిలో ఉన్నందువల్ల 10 లక్షలు చాలా చిన్న అమౌంట్లా కనిపిస్తోంది. నయనికిప్పుడు 1000 రూపాయలు కూడా పెద్దదే. యూర్ రైట్ ఆంటీ. సైక్లింగ్ పోటీలో తను గెలిస్తే చిన్న వ్యాపారం పెట్టి మనల్ని గెలిచేస్తుంది. హలో, టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలనుకున్నా అడ్వాన్స్కే సగం డబ్బులు అయిపోతాయి. ఇంకేం చేయగలుగుతారు వాళ్ళు? పట్టుదల కలవాళ్ళు ఏవైనా చేయగలరు. నయన్ని గెలవకూడదంటే ఏం చేయాలో అది ఆలోచించు. కసి ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నా అని చెప్తుంది కదా మమ్మీ. సో ఐడియా ఏమన్నా ఇస్తుందేమో. డైరెక్ట్ గా అటాక్ చేస్తే దాడి అంటారు. ఇలాంటి పోటీల్లో ఏం చేసినా స్పోర్ట్స్ లో అదొక పార్ట్ అంటారు. సో నయని బాడీలో 2-3 పార్ట్స్ పని చేయకుండా చేస్తే చాలు. విశాల్కి తన భార్యకి సేవ చేయడమే బిజినెస్ అయిపోతుంది. అలా చేయగలిగితే ముందే మనం గెలిచిన వాళ్ళమవుతాం. ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు కసి? పైకెదగాలనుకుంటున్న ఆ ప్రెగ్నెంట్ లేడీ నయని ఆశల్ని ఆశయాల్ని కొలాప్స్ చేయడానికి 2 ప్లాన్స్ ఉన్నాయి. ఆ 2 ఒకేసారి అమలు చేయాలనుకుంటున్నాను. ఏంటది? ఆంటీ, సైక్లింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్న కొంతమంది లేడీస్ని అక్కడికి రాకుండా అడ్డుకుంటాను. 3-4 ఆండరౌడీల్ని బరిలోకి దింపుతాను. పోటీ జరిగే చోట దాడి చేస్తే పోలీస్ కేసు అవుతుంది కదా. వాళ్ళు నిజం చెప్తే మనకి ప్రాబ్లం కదా ఆంటీ. వాళ్ళు చూడ్డానికి అవసరం ఉండి పోటీకి దిగిన ఆడవాళ్లలాగే ఉంటారు. విజిల్ ఊది జెండా ఊపగానే ఊపు మీద అందరూ సైకిల్ తొక్కుకుంటూ ముందుకెళ్తారు. అందరితో పాటు నేను ఉంటాను. కొంచెం దూరం వెళ్ళాక ఒక్కొక్కరు నయనిని టార్గెట్ చేస్తారు. వాళ్ళని దాటుకుని నయని ముందుకెళ్తే ప్రయోజనం ఉండదు కదా. అప్పుడు ప్లాన్ 2 అమలు చేయడానికి మగ రౌడీలు రెడీగా ఉంటారా ఆంటీ? నయని ఫోటోని ఫార్వర్డ్ చేసి పెడతాను కాబట్టి గుర్తుపడతారు, దాని పని పడతారు. మమ్మీ, కసిలో కాన్ఫిడెన్స్ ఉంది. కడుపుతో ఉన్న నయని అలసిపోతుంది. ఏం జరిగినా ఆరోగ్యం సహకరించగల అయిందని చెప్పేయొచ్చు. ఓకే, విశాల్కి డౌట్ రాకుండా చూడాలి. నేను అక్కడే ఉంటాను కదా మమ్మీ, మేనేజ్ చేస్తాను. నేను రాను, ఎందుకంటే నా చేతికి మట్టంటకూడదు. డన్ ఆంటీ. డన్ మమ్మీ. ఓయ్ నైని, ఏం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? దీపం కొండెక్కకుండా ఇంకొంచెం నూనె పోస్తున్నానని నీకు తెలుసు కదా శివ. కొండెక్కడం గురించి కాదమ్మా తల్లి, నువ్వు సైకిల్ ఎక్కడం గురించి నేను అడుగుతున్నది. 3 ముళ్ళు వేయించుకున్న 3-7కి మీ ఆయన్ని నానం చేశావని ఆనందంలో ఉక్కిరి పిక్కిరి అయ్యే బుల్లబ్బాయ్ ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయానికి లోపల టెన్షన్ పడుతున్నాడు తెలుసా? నా కడుపులో ఉండే వాళ్ళమ్మను ఇబ్బంది పెడతానేమో అని బాబుగారు కంగారంతే. కాదా మరి? నువ్వు గట్టి మనిషి అయినా ఇప్పుడు ఒట్టి మనిషివి కాదు కదా. రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో రిస్క్ తీసుకుంటున్నావు. ఉద్యోగానికి మంగళం పాడాం, ఇంటి దగ్గర కూర్చుని ఏం చేయాలి? అలాగని పోటీల్లోకి దిగితే లేని కష్టాన్ని కొని తెచ్చుకోవడమేగా. సైకిల్ తొక్కి నువ్వు గెలుస్తావా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఆ తర్వాత కాస్త కడుపు నొప్పిగా ఉందన్నా మీ ఆయన బింబేలెత్తిపోతాడు. సుఖపెట్టే నువ్వు అతగారిని భయపెడతావెందుకు? అలాంటిది ఏం జరగదు. ముక్కంటిపురంలో జరిగే జాతరలలో తిరునాళ్లలో ఎన్నిసార్లు ఇలాంటి పోటీల్లో పాల్గొన్నావు? గెలుపు తప్ప అలుపు అన్న మాటే ఎరగం.
అప్పుడంటే పిటపిటలాడే యవ్వనమమ్మా. పెళ్ళయ్యాక ఇల్లు ఒళ్ళు రెండూ మారిపోతాయి. గెలిస్తే వచ్చే 10 లక్షల కన్నా నీ కడుపు నిలిస్తే వచ్చే ఆస్తి 1000 ఎక్కువ. అవునా కాదా? నా కడుపున పుట్టే గాయత్రమ్మ గారిని కోటీశ్వరరాలుగానే ఈ ప్రపంచానికి మళ్ళీ పరిచయం చేస్తాను శివ. ఈ గెలుపుతో తిలోత్తమ అత్తయ్యకి గానవి ఇండస్ట్రీస్ వేసే అడుగు ఎలా ఉండబోతోందో చూపిస్తాను. నువ్వేం చేసినా భవిష్యత్తు గురించి ఆలోచించే చేస్తావు. మరి హాసినమ్మ గారు సుమన ఎందుకలా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? విషయం నీ దాకా రాలేదా? నువ్వు సైకిల్ పోటీలోకి దిగుతున్నావని తెలియగానే మీ చెల్లికి 10 లక్షలు గెలిస్తే పట్టు చీరలు నగలు కొనుక్కోవచ్చన్న ఆశ పుట్టింది. తను సై అంది. అదేంటి శివ, నెల తప్పానన్న విషయం మర్చిపోయిందా? ఎందుకు ఇలా చేస్తున్నారు? హాసనక్కకి నువ్వైనా చెప్పద్దా? నీకు చెప్పినా వినట్లేదు. ఆమె వింటుందా? ముగ్గురు అక్క చెల్లెళ్ళు అలియాస్ తోడికోడళ్ళు సైకిల్ ఎక్కి తొక్కేయాలనుకుంటున్నారు. తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అని నాకు టెన్షన్ గా ఉంది. నేనేదో సంకల్పించుకుని బరిలోకి దిగాలనుకుంటే వాళ్ళెందుకు ఇలా చేస్తున్నారు శివ? ఏమో నాకు తెలీదు. నీకైతే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నువ్వు గెలవాలి. అంతకంటే ముఖ్యంగా నీ కడుపులో బిడ్డ నిలవాలి. ఏంటిలా ఫోర్స్ పెట్టావు? 9 నెలల్లో చేయాల్సిన యోగాసనాలు ఇప్పుడే చేసేస్తున్నావా? అంత తొందర వచ్చింది నాకు? నేను అడిగాను, నీకు నువ్వే అడుక్కోకు. అలాంటి పరిస్థితి రాకూడదని ఇప్పటినుంచే డబ్బు పోగేసుకోవాలనుకుంటున్నాను. సైకిల్ పోటీల్లో గెలిచి 10 లక్షలు సంపాదించేస్తాను. పూర్తి ఏకాగ్రత కోసమే ధ్యానం చేస్తున్నాను. చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నావు. మీరు ఎంతమంది వెళ్ళినా నైని వదిన్ని దాటుకునైతే వెళ్ళలేరు. మా అక్క గెలుపుని చూస్తుంది కానీ తనకొచ్చి అలుపుని చూడట్లేదు. అప్పుడు నేను దూసుకుపోతాను. ఇలాంటి గేమ్స్ ఊళ్ళో నేను చాలా ఆడాను. ఇది చాలా లైట్గా తీసుకుంటుంది కానీ ఆ పోటీలో ఏదైనా జరిగి దీని కడుపులో బరువు కరిగిపోతే అదే 10,000 ఎంకరేజ్ చేసి తోలేస్తా. ఏంటి ఆలోచిస్తున్నారు? మా అక్కకి రెక్కల్లో బలం ఉంటే నాకు పిక్కల్లో బలం ఉంది. అదే నాకు ప్లస్ అవుతుంది. గ్రేట్. ఏమో అనుకున్నాను కానీ అన్ని రకాలుగా ప్రిపేర్ అయిపోయావు అన్నమాట. అయితే నువ్వే జెండా ఎత్తేస్తావు అనుకుంటా. చూసారా, మీకు నా మీద నమ్మకం కలుగుతోంది. బాగా ఆలోచిస్తే నువ్వు ఈ పోటీలో పాల్గొనడమే మంచిదనిపిస్తుంది సుమనా. ఎందుకంటే నత్త నడక నడిచే నువ్వు అక్కడ ఎడా పెడామని పెడలు దొక్కుతూ చెమటోడుస్తూ ఏం జరిగితే అది జరగని అనుకుని దూసుకుపోతావు కదా. అవునండి, వెనక ముందు అస్సలు చూడను. కింద పైన కూడా చూడకు. ఏదైతే అదైంది. నీ చూపు లక్ష్యం వైపు ఉండాలి. వాళ్ళిచ్చే లక్షల మీదనే ఉంటుంది. అఫ్కోర్స్ విజేతగా డబ్బిస్తారు. నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నలుగురు నిన్ను మోసుకురావాలి. నాకేమవుతుందని మోసుకొస్తారు బలిబాబు గారు? ఐ మీన్ విన్నర్ అయిన నిన్ను భుజాల మీద కెత్తుకుని ఊరేగింపులా తీసుకొస్తారు అని అంటున్నా. అర్థమైందా? ఓ అలా అన్నారా? అలాగే వస్తాను. చూతురుగాని కప్పిస్తే ఈ చేత్తో డబ్బిస్తే ఈ చేత్తో పట్టుకొని మా నయనక్కని కూడా ఓడించానన్న నినాదాలతో ఈ ఇంట్లో అడుగుపెట్టి మీ అమ్మ నా మెళ్ళో నెక్లెస్ వేసేటప్పుడు అప్పుడు తల ఉంచుతాను. ఇప్పుడు తలెత్తుకుని వెళ్ళు సుమన. ఏ మీరారా? అంటే నా దిష్టి నీకు తగలకూడదని నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బలిబాబు గారు. రెడీగా వెళ్తాను. నేనెందుకు వస్తానే? నువ్వు కడుపు బాదుకుంటూ ఇంటికి రావాలి. అక్కడ నేనుంటే
నా ప్రమేయం లేని దానికి నన్ను అనుమానించేలా ఉన్నారు. నాకెందుకా చెడ్డ పేరు? హే భగవాన్, నైని వదినికి మాత్రం ఏం కాకూడదు. దట్స్ ఇట్. అందరి పేర్లు రాసుకోండి. పేరు చెప్పండి. నైని, రిజిస్ట్రేషన్ అక్కడ చేస్తున్నారు అనుకుంటా. బాబుగారు, డబ్బులు జాగ్రత్తగా పెట్టుకున్నారు కదా? జేబులోనే ఉన్నాయి. 20,000 ఎంట్రీ ఫీజు కడితే సరిపోతుంది. గెలిచాక 10 లక్షలు తీసుకెళ్ళడానికి సంచి తీసుకొచ్చుంటే బాగుండేది. అవసరం లేదు. డబ్బా సంచా? 2. అదేంటని పోటీలో పార్టిసిపేట్ చేయట్లేదా? చేస్తున్నాను. మరి గెలవట్లేదా? గెలుస్తాను బాబుగారు. మరి పోటీ అయ్యాక చెప్తాను, రండి. హలో మేడం, మన దగ్గర ఉన్నవే 42,000. అందులో 20,000 పోతే ఇంకా 22,000 మాత్రమే ఉంటాయి. 10 లక్షలు వస్తాయి కదా బాబుగారు. ఉఫ్, అవసరం లేదు అంటున్నాను, నువ్వు కావాలి అంటున్నావు. నాకేం అర్థం కావడం లేదు. పద. పేరు చెప్పండి సార్. నైని. 390 అని రాయండి. 3 అంకె ఉండే సైకిల్ కావాలి. అలాగే మేడం. క్యాషా కార్డా? క్యాష్. 20,000 ఇవ్వండి. 20,000 ఉన్నాయి, కౌంట్ చేసుకోండి. ఓకే సార్. చెల్లి, అక్క, మీరు చూడ్డానికి రాలేదు చెల్లి, పోటీ పడ్డానికి వచ్చాం, నీతో కాదు. పర్లేదక్క, ఉన్నతున్నట్టు చెప్పేసి. బావగారు, నైనక్క 10 లక్షలు గెలవాలని ఇక్కడికి వచ్చింది కదా. అదృష్టం కలిసిరాక మిస్ అయితే హాసిని అక్కైనా గెలిచి ఆ 10 లక్షలు మీరు వ్యాపారం పెట్టుకోవడానికి ఇవ్వాలనుకుంది. అవునా? వదినా, నీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ నేను గెలిస్తే మాత్రం ఇవ్వను, ఏమనుకోకండి. అసలు మీరీ పోటీకి ఎందుకు వచ్చారు? ఏదన్నా అయితే కష్టం కదా. నువ్వున్న చోట మంచే జరుగుతుందని వచ్చాను చెల్లి. నీకేం కాదన్న నమ్మకం నీకున్నప్పుడు మాకేం కాదన్న ధైర్యంతో రాకూడదా ఏంటక్కా? అలా అని కాదు చెల్లి. నైని, పోటీ పడే 10 మందిలో మన వాళ్ళు 2 ఉంటే ఇంకా మంచిదే కదా. 2 కాదు, 3.
కార్డ్ తీసుకో. నా పేరు హాసిని, డబ్బులు మా ఆయన కడతారు. ఓకే అండి. హలో, అంత సీన్ లేదు. మా మమ్మీ నాకేం చెప్పలేదు. హాసనక్క, నేను కడతాను. బాబుగారు 22,000 మిగిలాయన్నారు కదా. అవునాయని. ఆహా, వద్దు విశాల్. మా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చిన పాకెట్ మనీ డబ్బులున్నాయి. మీరు ఇంకొక పేరు కూడా రాసుకోండి, సుమన. అక్క, నా దగ్గరున్నాయక్క. పర్లేదులే చిట్టి. సర్లే, నీ అభిమానాన్ని ఎందుకు కాదనాలి? కట్టేసే. హాసిని, సుమన ఇద్దరు పేర్లు రాసుకోండి. 40,000 స్వైప్ చేయండి. ఓకే మేడం. తీసుకోండి మేడం. తీసుకోండి. అక్క, నేను పెడతానండు. ఆల్ ది బెస్ట్ అక్క. చెల్లి, నీకు కూడా. థ్యాంక్ యూ. కానీ నేనే గెలవాలనుకుంటున్నాను. అవసరం అలాంటిది. పాపం, పిటి ఆన్ యు నయని. నువ్వు జాలిపడ్డం కాదే, పోటీ అయ్యాక నిన్ను చూసి జాలిపడతారు. కాఫీ. సర్ప్రైజ్! కాఫీ తీసుకుని పని మనిషి వస్తుందనుకున్నాను. నువ్వొచ్చావా? నన్ను నా మనిషి అని మీరు అనుకోకపోయినా, ఎక్కడా అనకపోయినా, పాపం కాఫీ అడిగారు కదా అని జాలిపడి తీసుకొచ్చాను. నేను కేకేశాను. దురందరైనా తీసుకొస్తుంది అనుకున్నాను. పర్లేదులే. తాగు. నేను తాగను. అలవాట్లేని వాళ్ళు తాగను అనాలి. అక్కర్లేదన్నవాళ్ళు వద్దు అనాలి. అనుమానం ఉన్నవాళ్ళే ఇలా చేస్తారు. నేను అందులో కలపరాంది ఏమీ కలపలేదు. రారా, కాఫీ షేర్ చేసుకుందాం. థ్యాంక్స్ నానా. నా కొడుకు తాగుతున్నాడు. చిచి, నాకు అలాంటి అలవాటు లేదు మమ్మీ. అబ్బా, నేనన్నది కాఫీ తాగుతున్నావు అని. కాఫీ తాగితే తప్పేంటి? ఇందులో మీ అమ్మ ఏదైనా కలిపిందేమోనని. ఎందుకు నాన్న భయపడతావు? ఆయన మాటలకేం గాని, నువ్వెందుకు సైక్లింగ్ కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళలేదు? నువ్వెందుకు వెళ్ళలేదు? నేను అందుకే వెళ్ళలేదు. ఆ నయనికి ఏదో ఒకటి కీడు జరిగే చోటికి వెళ్ళకూడదని ఆగిపోయాను. వీడిలా అంటే ఈయనకు అనుమానం రాదా? ఎందుకు వెళ్ళలేదు? అది ఎందుకంటే ఎండగా ఉందండి. పైగా వడగాల్పులు కూడా వీస్తున్నాయి. ఎరా, అందుకేనా నువ్వు వెళ్ళలేదు? సైక్లింగ్ పోటీల్లో సుమనకి ఏదైనా జరిగితే రేపటి రోజున నైని వదినికి ఎలాంటి గండం ఉండదనేది నా ఆశ. నైని గెలవడాన్ని ప్రత్యక్షంగా చూసే ఛాన్స్ మిస్ చేసుకున్నావు విక్రాంత్. వదిన గెలవకపోతే ఇంకెవరు గెలుస్తారు నాన్న? కసి. ఎస్, సైక్లింగ్లో తను స్టేట్ ఛాంపియన్. ఓహో, అందుకేనా నైని వాళ్లకు ఆ 10 లక్షలు రాకూడదని సితారను పురమాయించి పంపావు? 10 లక్షలు నైని వాళ్ళకొస్తే ఆ డబ్బుతో బిజినెస్ మొదలుపెట్టి కోటీశ్వర్లు అయిపోతారని, అప్పుడు వాళ్ల దగ్గరకు వెళ్లి హాయిగా శేష జీవితం గడపచ్చు అనుకున్నారా? పాపం. ఇప్పుడైనా వెళ్ళగలను. నాకు విలాసవంతమైన జీవితం గడపాలన్న కోరిక లేదు. వెళ్ళకపోవడానికి కారణం ఇప్పుడిప్పుడే ఎదగాలనుకుంటున్నా
నా కొడుకు కోడలికి భారం కాకూడదనే. ఉన్న చిరు ఉద్యోగాలకి రాజీనామా సమర్పించి ఇలా పోటీలు జరిగే చోటికి వెళ్తే లక్షలొచ్చేస్తాయా?